జై శ్రీరామ్. అబ్బా వెయ్యి మనం ఆల్రెడీ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయి అనుకుంటున్నాను. మరి చాలా భయంకరంగా ఉందిరా బాబు. ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. టైర్ ప్యాచ్ ఓయ్, ఇది ఇంత గాలి వచ్చేస్తుంది. అక్కడ పెద్ద బొక్క. ఎలా అయితే వచ్చాం మారేడుమిల్లి, తర్వాత వాటర్ ఫాల్స్. అందుకైతే రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ అడవిలో పోతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. వ్యూ పాయింట్ అయితే వస్తుంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని మనం అయితే భద్రాచలం కంటిన్యూ చేద్దాం. జై శ్రీరామ్ అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. అది భద్రాచలం వెళ్దాం అని అనుకున్నాం. భద్రాచలం వెళ్తున్నాం ఇప్పుడు మారేడుమిల్లి మీద నుంచి. అక్కడ లొకేషన్స్ ఎలా ఉండిపోతున్నాయి చూడండి మీరు. మనకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 ఎలా అవుతుంది. మనం ముందుగానే అక్కడ ఉందాం అనుకున్నాం, కానీ సెట్ అవ్వలేదు. చూద్దాం మారేడుమిల్లి వదిలేటప్పటికి ఎంత టైం అవుతుందో. మనం అయితే ఎగ్జాక్ట్గా తునిలో ఉన్నాం. మారేడుమిల్లి మీద నుంచి భద్రాచలం, అక్కడి నుంచి ప్లాన్స్, అక్కడి నుంచి వేరే టెంపుల్స్ కన్నా తిరగాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మనం అయితే తుని దాటి అన్నవరం సత్యనారాయణ స్వామిని కింద నుండి దర్శనం చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. లొకేషన్ బాగుంటుంది, చూసేయండి. ఓకే, ఇంకా అన్నవరం నుంచి మనం అయితే లెఫ్ట్ అయ్యాం. డైరెక్ట్ మారేడుమిల్లి. దారిలో ఎక్కడో దగ్గర బంక్లో పెట్రోల్ కొట్టేసుకొని ఇంకా మారేడుమిల్లి ఘాట్ రోడ్స్. ఫుల్ 934 ఫస్ట్ ఫుల్ ట్యాంక్. ఇక్కడ నుంచి కరెక్ట్గా మారేడుమిల్లి 106 చూపెడుతుంది. 2 hours 12 minutes అంట. 2 గంటలు 12 నిమిషాల్లో వెళ్దాం మ్యాక్సిమం. అయితే మనం ఎలా జగ్గంపేట నుంచి స్టార్ట్ అయిపోవాలన్నమాట. చూద్దాం అంత టైంలో వెళ్ళగలం. ఎర్రవరం దగ్గర అయితే ఉన్నాం. జై శ్రీరామ్. ఎర్రవరం టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 83 కిలోమీటర్లు చూపుతుంది. 7:58 కల్లా అక్కడ ఉంటామని చెప్తుంది. మరి ఇప్పుడు టైం కరెక్ట్గా 6 అవుతుంది. చూద్దాం. ఇక్కడ నుండి అయితే మనకి చిన్న స్లైట్ లెఫ్ట్ అయితే చూపుతుంది. ఇలా కింద నుండి వెళ్ళి మనం రైట్కి తీసుకోవాలి. అబ్బా మనకేం లేదు. హైవే మీద నుంచి వచ్చేటప్పుడు గోకవరం బ్రిడ్జ్ ఎక్కుకుంటా బ్రిడ్జి పక్క నుంచి మన కిందకి వచ్చి రైట్ తీసుకొని స్ట్రైట్ ఇంకా చూసుకోవాలి. ఇక్కడి నుంచి 1 hour 39 minutes చూపిస్తుంది. 79 km 75 km. ఇక్కడ నుంచి అంతా 1 way ఉంటుంది నాకు తెలిసి. అయితే ఆల్రెడీ ముందు వెళ్ళాను ఎప్పుడో, ఒక 3 years బ్యాక్ అవుద్దేమో.
మనకైతే ఇప్పుడే లైట్గా జస్ట్ సూర్యుడు కనిపిస్తున్నాడు. ఫుల్గా వచ్చేలోపు మనం మారేడుమిల్లి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ నుంచి 75 km అంటే ఎలా లేదన్నా 1 గంట అయినా పట్టచ్చు. రోడ్డు ఇలాగా ఉంటే పర్లేదు, బేగ వెళ్ళిపోతుంది. ఎటు చూసినా సరే నిజంగా మొత్తం పచ్చని చెట్లే. ఈ దారి గడ్డుగా ఉంటే చూసుకోండి. ఇక్కడి నుంచి లొకేషన్ అయితే సూపర్. మారేడుమిల్లి రూట్ ఎంటర్ అయ్యాక మారేడుమిల్లి వెళ్తే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా బాగుంటుంది. చూడండి, మీరే చూద్దరు. కానీ లొకేషన్ అయితే మాత్రం సూపర్. చాలా బాగుంది లొకేషన్ అయితే. చూడండి, చాలా చీకటిగా ఉంది. అబ్బా, మనం ఆల్రెడీ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయి అనుకుంటున్నాను. మరి చాలా భయంకరంగా ఉందిరా బాబు. మనమైతే ఇప్పుడు భద్రాచలం మారేడుమిల్లి రోడ్లో అయితే ఉన్నాం. ఫుల్ ఘాట్ రోడ్ అనమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా మారేడుమిల్లి అయితే వెళ్ళలేదు, దారిలో ఉన్నాం. సింగిల్గా రావడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో అయితే అసలు ఎవ్వరూ ఉండట్లేదు. రావచ్చు కానీ మార్నింగ్ టైంలోనే బయలుదేరండి, నైట్ టైం అస్సలు వద్దు. ముందుసారి వచ్చినప్పుడు ఏటా జారిపోతుంది అనుకుంటున్నాం. టైర్ ప్యాచ్ ఎక్కడేస్తారు తమ్ముడు? ఎక్కేతా బండి ఎక్కేతా. ఈ తమ్ముడు ఎవడో కానీ ప్యాచ్ ఎక్కడేస్తారంటే దగ్గరుండి మరి చూపిస్తున్నాడు. ఊర్లో సందులో ఉందా? ఎక్కడ తమ్ముడు? మేము వెళ్తాంలే, లేకపోతే లేచాడు అనే చిన్న సైడ్ అవరా. సైడ్ అవ్వండిరా అంటే అలా చూస్తాడు బాబు. ప్యాచ్ అండి, ట్యూబ్లెస్. ఉందా? ఇది ఎట్టుకుని లాగు, అది ఊడిపోతుంది మళ్ళీ. లాగరా, ఇలా తయారయ్యారు బాబు మాకు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్యాచ్ మాత్రం కామన్ నీకు. అయ్యమ్మో లాగు, లేవు అమ్మయ్యా పడ్డదురా బాబు. ఒరే చైన్కి ఆయిల్ కొట్టడం కానీ ఏమీ ఉండదురా బాబు. నువ్వు పోదాం ఇప్పుడు. బాబోయ్, ఇది ఇంత గాలి వచ్చేస్తుంది. అక్కడ పెద్ద బొక్క గాజు పింకరా.
అమ్మ బాబు. ఎక్కడ్రా పెళ్ళి? పిఠాపురమా? దేవుళ్ళ బాగానే ఉన్నాడు బాబు, లేకపోతే టైర్ బొక్కడిపోను. తక్కువే తీసుకున్నాళ్ళే 2 బ్యాచ్లకి 150 అంటే. మన ఊర్లోనే తీసుకుంటున్నారు కదా, ప్యాచ్కి 100. ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వస్తాం, మారేడుమిల్లి దగ్గరికి. ఇంకా ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ పట్టచ్చు అంతే. మనం ఎలా అయితే వస్తాం మారేడుమిల్లి. ఇక్కడ నుంచి మనం చూడడానికి అయితే గుడిసె అని లొకేషన్ ఉంది, కానీ అది ఇప్పుడు బాగా తెల్లవారిపోయింది కదా, ఇప్పుడు వ్యూ అయితే ఏమి ఉండదు. మనం లోకల్లో ఏమైనా ప్లేస్లు ఉంటే చూసుకొని మనం ఇంకా కవర్ చేసుకొని అయితే ఫ్రంట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, వెళ్దాం. మారేడుమిల్లి అయితే ఉన్నాం. మారేడుమిల్లి సెంటర్ దాటి అయితే మనం భద్రాచలం వెళ్ళే రూట్లోకి అయితే వస్తాం. మారేడుమిల్లి అయితే అసలు ఏం ఉండదు, అంతా భద్రాచలం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది. మీకు దారిలో చూపిస్తాను మొత్తం. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ అంట, తర్వాత వాటర్ ఫాల్స్. అందుకైతే రెస్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఈవినింగ్ 8-7 కల్లా చాలా బాగుంది, చాలా బాగుంది. మామూలుగా కాదు, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, లొకేషన్ అయితే ఎవ్వరూ లేరు, చాలా నిర్మానుష్యంగా అయితే ఉంది. చుట్టూరు అడవులు. చూడండి, ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద పైకి ఒక పాదు ఎలా ఎక్కిందో చూడండి. వావ్. మనమైతే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. చూడండి, బైకర్స్ అయితే వస్తున్నారు. మనమైతే ఇక్కడ దగ్గరలో ఏదో వుడెన్ బ్రిడ్జ్ ఉందని ఇక్కడ చెప్తుంటే విన్నాం. అలా వస్తుంటే మనకి క్యాప్సూల్ రూమ్స్ అయితే ఉన్నాయి, బాగున్నది. క్యాప్సూల్ రిసార్ట్. ఇలా కాదు మామ, తిప్పి వెనక్కి, లేదంటే అడవుల్లోకి పోతాం. వుడెన్ బ్రిడ్జ్ అనుకొని లోపలికి వస్తాం, కానీ ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ లేదు. ఏదో అడవిలోకి పోతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ రిసార్ట్లో ఆవులు గట్ట పెంచుతున్నట్టున్నారు, బాగుంది వ్యూ అయితే. ఓకే, మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే ఈ రిసార్ట్లో మనం బయటకు వచ్చేసాం, బయటకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ. ఎవరో తమ్ముళ్ళు కూడా మనలాగే వుడెన్ బ్రిడ్జ్ని ఎత్తుక్కుంటూ మన వెనకాల వస్తున్నారు. చూద్దాం కనిపిస్తుందో. ఫైనల్గా మనం అయితే వుడెన్ బ్రిడ్జ్ని గట్ట దాటుకుని వస్తాం. ఇంకా వుడెన్ బ్రిడ్జ్ లేనట్టే ఇంక ఈ వీడియోలో. తమ్ముళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మనం అయితే ఇలా భద్రాచలం కంటిన్యూ అవుతున్నాం కాబట్టి ఒక వ్యూ పాయింట్ అయితే వస్తుంది, ఆ వ్యూ పాయింట్ చూసుకొని మనం అయితే భద్రాచలం కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా మన లాస్ట్ మారేడుమిల్లి వ్యూ పాయింట్లో అయితే ఉన్నాం. చూడండి, లొకేషన్ అయితే ఎంత బాగుందో చూడండి, జూమ్ చేస్తున్నాను. మనం ఈ రోడ్లో నుంచి ఇలా పైకి వచ్చామన్నమాట. వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం ఇప్పుడైతే వుడెన్ బ్రిడ్జ్ అంటున్నాం, కానీ ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. అది కన్స్ట్రక్ట్ అయిందో లేదో మనకు తెలియదు, కానీ అది దాటుకొని అయితే వస్తాం. వ్యూ పాయింట్ దగ్గర కాసేపు ఉండి
ఫ్రంట్ అయ్యి వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ భద్రాచలం. ఏముంటుంది ఇది, ఈ ఘాట్ రోడ్స్, ఈ చెట్లు ఇవి చూడడానికి రావాలి మారేడుమిల్లి అయితే. ఇగో కానీ చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అవి ఎక్కడన్నా కామన్ అండి, కానీ ఘాట్ రోడ్స్ అండ్ ఫారెస్ట్ చూడటానికి అయితే రావచ్చు. ఏటొచ్చా ఎప్పుడు ఘాట్ రోడ్లాగా ఇలాగే జరుగుతుంది. వాటర్ ఫాల్స్ అనుకున్నాం కానీ వాటర్ ఫాల్స్ దాటేసి వచ్చాం. మీకోసం వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అంతే. ఇంకా నేను ఎప్పుడూ చూరమని చూపిద్దామా వద్దా లేకపోతే చూద్దాం వద్దా అని ఉంటుంది. కానీ అలా అనుకున్నట్టే అయింది, వెళ్ళడానికి అవ్వలేదు. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఏమో ఫుల్గా జనాలు. ఇంకా డైరెక్ట్ భద్రాచలమే. ఇంకా ఇలాంటి వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఇంకా అయినా వీకెండ్ కదా, బాగా ఎక్కువగా ఉన్నారు జనాలు కూడా.